భక్తులారా, జూన్ 16 నుంచి జూలై 14 వరకు వచ్చే నిజ జ్యేష్ఠ మాసం గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: ఈ నెలలో పెళ్లిళ్లు చేసుకోవచ్చా? గృహప్రవేశాలు చేయవచ్చా? కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చా అని. కాని ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు ఈ మాసం యొక్క మహిమను అర్థం చేసుకోవాలి. మన పూర్వీకులు కాలాన్ని కూడా దేవుని స్వరూపంగా భావించారు. అందుకే ప్రతి మాసానికి ఒక ప్రత్యేకతను చెప్పారు. అందులో నిజ జ్యేష్ఠ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో భగవంతుని నామస్మరణ, దానం, ధర్మం, సేవ, ఉపవాసం, పూజలు చేస్తే అనేక రెట్లు ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మనం చేసే చిన్న మంచి పని కూడా ఈ కాలంలో ఎంతో గొప్ప పుణ్యంగా మారుతుందని విశ్వాసం. ఒక్కసారి ఆలోచించండి. నేటి కాలంలో మనకు డబ్బు ఉంది, ఇల్లు ఉంది, వాహనాలు ఉన్నాయి. కాని మనశ్శాంతి ఉందా? కుటుంబంలో అందరూ ఆనందంగా ఉన్నారా? రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామా? చాలామందికి ఈ ప్రశ్నలకు సమాధానం లేదు అనే ఉంటుంది. ఎందుకంటే మనం సంపాదన కోసం పరుగులు పెడుతున్నాం కాని ఆధ్యాత్మికతను మర్చిపోతున్నాం. అలాంటి సమయంలో భగవంతుడు మనకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఈ నిజ జ్యేష్ఠ మాసం. ఒక చిన్న కథ చెబుతాను. ఒక గ్రామంలో వెంకయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తులు లేవు. కాని భగవంతునిపై అపారమైన భక్తి ఉండేది. ప్రతి సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం వచ్చినప్పుడు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి విష్ణుమూర్తిని ప్రార్థించి తనకు చేతనైనంత సేవ చేసేవాడు. ఒకరోజు అతని భార్య అడిగింది, మన ఇంట్లోనే కష్టాలు ఉన్నాయి. పిల్లల చదువులు, అప్పులు, వ్యవసాయ సమస్యలు ఉన్నాయి. అయినా నువ్వు ఎందుకు ఇతరులకు సహాయం చేస్తావు అని. అప్పుడు వెంకయ్య ఒక మాట చెప్పాడు: మన దగ్గర ఉన్నది తగ్గిపోవచ్చు, కాని మనం చేసిన పుణ్యం ఎప్పటికీ తగ్గదు. సంవత్సరాలు గడిచాయి. అతని జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి వచ్చింది. గ్రామంలో అతనికి గౌరవం పెరిగింది. పిల్లలు మంచి స్థితికి చేరుకున్నారు. అప్పుడు గ్రామస్తులు అడిగితే వెంకయ్య చెప్పిన మాట ఒక్కటే: నేను చేసిన పూజల కంటే నేను చేసిన సేవే నన్ను కాపాడింది. భక్తులారా, ఈ కథలోని సందేశం చాలా గొప్పది. భగవంతుడు మనం ఎంత పెద్ద పూజ చేశామో చూడడు. మనం ఎంత ప్రేమతో, ఎంత నిజాయితీగా జీవించామో చూస్తాడు. అందుకే ఈ నిజ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత మంచి చేయాలి. ఈ మాసంలో తప్పకుండా పాటించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఉదయం త్వరగా లేచి స్నానం చేయాలి. ఇంట్లో దీపం వెలిగించాలి. విష్ణు సహస్రనామం, శ్రీమన్నారాయణ అష్టోత్తరం లేదా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించాలి. పేదలకు అన్నదానం చేయాలి. గోవులకు ఆహారం పెట్టాలి. పక్షులకు నీరు పెట్టాలి. వృద్ధులను గౌరవించాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు కోపం, అసూయ, అబద్ధం, ఇతరులను నొప్పించే మాటలు దూరంగా ఉంచాలి. ఇప్పుడు అందరూ తెలుసుకోవాలనుకునే విషయం: పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభకార్యాలు. సాధారణంగా హిందూ సంప్రదాయంలో ప్రతి శుభకార్యానికి ముహూర్తం చాలా ముఖ్యమైనది. అందువల్ల ఈ మాసంలో వివాహం లేదా గృహప్రవేశం చేయాలనుకునేవారు తప్పకుండా పంచాంగం ప్రకారం అర్హత కలిగిన పురోహితులను సంప్రదించాలి. ఎందుకంటే ప్రాంతానికొక సంప్రదాయం, కుటుంబానికొక ఆచారం ఉంటుంది. అందుకే వినిపించిన మాటల ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా పండితుల సలహా తీసుకోవడం మంచిది. కాని ఒక విషయం మాత్రం అందరికీ వర్తిస్తుంది: ఈ మాసంలో భగవన్నామ స్మరణ, దానం, ధర్మం, సేవ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదు. ఇవే నిజమైన శుభకార్యాలు. ఇవే మన జీవితాన్ని మార్చగలవు. మనం చాలాసార్లు దేవుడిని ఒక కోరిక నెరవేరినప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటాం. కాని దేవుడు ప్రతిరోజూ మనకు శ్వాస ఇస్తున్నాడు. ప్రతి ఉదయం లేపుతున్నాడు. ప్రతి కష్టంలో మనకు ధైర్యం ఇస్తున్నాడు. అందుకే ఈ పవిత్రమైన నెలలో కనీసం కొన్ని నిమిషాలు అయినా భగవంతుని స్మరించాలి. ఒక దీపం వెలిగించండి. ఒక మంచి మాట మాట్లాడండి. ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి.
ఒక పక్షికి నీళ్లు పెట్టండి. ఒక వృద్ధుడికి సహాయం చేయండి. మీరు చేసిన ఆ చిన్న పని మీకు ఎప్పుడు, ఏ రూపంలో తిరిగి వస్తుందో మీకే తెలియదు. ఎందుకంటే దైవం ఎప్పుడూ లెక్కలు తప్పదు. ఈ జూన్ 16 నుంచి జూలై 14 వరకు వచ్చే నిజ జ్యేష్ఠ మాసాన్ని సాధారణ రోజులు అనుకుని వదిలేయకండి. ఇది కేవలం క్యాలెండర్లోని ఒక నెల కాదు. ఇది మన జీవితాన్ని ఆలోచించే సమయం. మన తప్పులను సరిదిద్దుకునే సమయం. మన కుటుంబం కోసం ప్రార్థించే సమయం. మన పూర్వీకులను స్మరించే సమయం. మన ఆత్మను పవిత్రం చేసుకునే సమయం. గుర్తుంచుకోండి భక్తులారా, సంపద మన వెంట రాదు. పదవి మన వెంట రాదు. పేరు ప్రతిష్టలు కూడా ఒకరోజు ముగిసిపోతాయి. కానీ మనం చేసిన పుణ్యం మాత్రం మన వెంట ఉంటుంది. అందుకే ఈ పవిత్రమైన నిజ జ్యేష్ఠ మాసంలో ఒక మంచి పని చేయాలని ఈ క్షణమే సంకల్పించండి. భగవంతుని కృప మీ ఇంటిపై ఉండాలి. మీ కుటుంబంలో ఆనందం నిండాలి. మీ పిల్లలు సుఖసంతోషాలతో ఉండాలి. మీ ఆరోగ్యం బాగుండాలి. మీ మనసులో శాంతి ఉండాలి. శ్రీమన్నారాయణుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.